భరోసాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసాకు సీలింగ్ విధించే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 లేదా 10 ఎకరాలకు పరిమితం చేయాలి అని రేవంత్ సర్కార్ సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఐటీ రిటర్న్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు రైతు భరోసా ఇవ్వకూడదు అని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని రేవంత్ సర్కార్ అనుకుంటోంది. అయితే ఆ పండించే భూములకు కూడా ఎంత మేరకు ఇవ్వాలి, ఆ పండించే రైతులకు ఎవరికి ఇవ్వాలి అనే విషయం పైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. సెలబ్రిటీలకు రైతు భరోసా ఇవ్వకూడదు అని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రజాప్రతినిధులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి, రాజకీయ ప్రముఖులకు కూడా రైతు భరోసా ఇవ్వద్దు అని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్గదర్శకాల రూపకల్పనలో బిజీగా ఉంది వ్యవసాయ శాఖ. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం నుంచి కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా అమలవుతుంది. 2018 వర్షాకాలం సీజన్లో ప్రారంభమైన రైతు బంధు పథకం 2 సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు 15,250 కోట్లు ఇచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు 22,800 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే 5 ఎకరాల భూమి ఉన్న రైతులకే రైతు భరోసాను పరిమితం చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అలా చేస్తే 7,800 కోట్ల రూపాయల ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేవలం సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించబోతున్నారు అధికారులు. అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ అంటుంది. సో త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించబోతున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి, సెలబ్రిటీలకు, ఎక్కువ భూములు ఉన్న వారికి రైతు భరోసా వచ్చే అవకాశం లేదు. రైతు భరోసాకి ఒక సీలింగ్ విధించబోతున్నారు. కేవలం పండించే భూములకు మాత్రమే రైతు భరోసాని ఇవ్వబోతున్నారు. అందులోనూ ఎంత పండిస్తే అంతకు కాకుండా ఎన్ని ఎకరాలు పండించినప్పటికీ కొన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను వర్తించే విధంగా మార్గదర్శకాలు రూపొందించబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మార్గదర్శకాలు ఏ విధంగా రూపొందిస్తున్నారు? ఎన్ని ఎకరాలు పండిస్తే అన్ని ఎకరాలకి కాకుండా కేవలం కొన్ని ఎకరాలకు మాత్రమే సీలింగ్ విధించే అవకాశం కనిపిస్తోందా? మొదటి నుంచి డిమాండ్ ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి భూములు కావచ్చు, శిఖం భూములు కావచ్చు, గుట్టలు, తర్వాత పనికిరాని భూములు, అంటే వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతు బంధు పేరిట డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది గత ప్రభుత్వానికి సంబంధించి. సో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని లిమిటేషన్ కింద, దీన్ని కొంచెం పరిమితం చేయాలి, రైతు భరోసా కింద ఏదైతే ఇస్తామన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఎకరానికి 15,000 చొప్పున సంవత్సరానికి 2 దఫాలుగా, అంటే 7,500, 7,500 ఒకసారి, ఒక సీజన్ లో ఒకసారి, తర్వాత వానాకాలం సీజన్ లో 2 సార్లు పెట్టుబడి సాయం కింద రైతుకు అందజేయాలనేటువంటిది ఇచ్చినటువంటి హామీ. సో దీన్ని పరిమితం చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారులు కావచ్చు, పెద్ద పెద్ద భూస్వాములు కావచ్చు, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం చేసినా చేయకపోయినా దాన్ని వారికి ఆదాయ మార్గంగా చూసుకుంటున్నారు. వారికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని లిమిటేషన్ చేయాలనే ఉద్దేశంతో మార్గదర్శకాలు రూపొందించింది. చాలా రోజుల నుంచి కసరత్తు ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా రైతు బంధు పేరిట ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఎకరానికి 5,000 చొప్పున, అంటే సంవత్సరానికి 10,000, అదే రీతిలో మొన్న ఇచ్చినటువంటి రైతు బంధు స్కీమ్ అలాగే కంటిన్యూ చేశారు. ఇంకా కొద్దిమందికి కూడా ఇంకా రైతు బంధు ఇంకా కొంతమందికి పడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి, దఫాలుగా పడాయి. కానీ రైతు భరోసా పేరిట ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పూర్తి స్కీమ్ మాత్రం వచ్చే వానాకాలంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. దీంట్లో లిమిటేషన్ లో ఐటీ రిటర్న్ ఉన్నటువంటి వారు కావచ్చు, పెద్ద పెద్ద అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, తర్వాత సెలబ్రిటీలకు దీంట్లో ఇవ్వద్దు అనేటువంటిది చేశారు, నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే వీరిని ఎలా గుర్తిస్తారు సెలబ్రిటీలు అనేటువంటిది, ఐటీ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తారో వారి ఆధార్ సంఖ్య ఆధారంగా కావచ్చు, వారు ఏదైతే వారికి సంబంధించినటువంటి భూ రికార్డులతో పాటు వాళ్ళు అప్లై చేసేటువంటి డీటెయిల్స్ ప్రకారం వారు అర్హురా కాదా, ఎంత మేర అనేటువంటిది వీరు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే దీన్ని లిమిటేషన్ కి 5 ఎకరాలకు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నా, 15 ఉన్నా, 20 ఉన్నా, 50 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు పడతా ఉంది. అలా కాకుండా 5 ఎకరాలకు లిమిటేషన్ చేస్తే మొత్తం సంఖ్యలో ఒక్కసారి మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 68,99,000 మంది రైతులు ఉన్నారు. అంటే దాదాపు 69 లక్షల రైతులు రైతు బంధు తీసుకుంటున్నారు వివిధ రూపాన.
దీంట్లో 5 ఎకరాలకు కుదిస్తే ఎక్కువ సంఖ్యలో లాభం జరిగే అవకాశం ఉంది. ఆ మొత్తం దాదాపు 68 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల్లో 90% మంది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారే, 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వారే రైతులు, 5 ఎకరాలు. సో వారందరికీ 90% మందికి న్యాయం చేసే అవకాశం ఉంటుందనేటువంటిది ప్రభుత్వం లెక్కలుగా తేల్చడం జరిగింది. ఈ రకంగా చూస్తే మొత్తం 62 లక్షల అంటే కేవలం పేద రైతులకు మాత్రమే రైతు భరోసాను అందించాలి అని ఆలోచిస్తోంది ప్రభుత్వం ఫైనల్ గా. అంటే పేద రైతులు అని కూడా కాకుండా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికి పెట్టుబడి సహాయం కింద దీన్ని తీసుకుంటుంది. అంటే మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వారు కూడా ఇంకా కొద్ది మంది కూడా అంటే ఒకవేళ 5 ఎకరాలు ఉంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లయితే వాళ్ళకి రైతు భరోసా వచ్చే అవకాశం లేదు. అంటే 10 నుంచి 15 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 5 ఎకరాలే లిమిటేషన్ తీసుకోవాలంటుంది. దీంట్లో 5 ఎకరాలు కనుక మీరు సాగు చేయగలిగితే, అంటే కుటుంబ సభ్యుల పేరు మీద ఒకరిపైన 5 ఎకరాలు, ఇంకొకరిపైన 5 ఎకరాలు, ఇంకొకరిపైన 5 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. లిమిటేషనే 5 ఎకరాలు వీళ్ళు తీసుకుంటున్నటువంటి. సో 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులే దీంట్లో లబ్ధిదారుగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పేరిట ఇచ్చేటువంటి ప్రభుత్వ స్కీమ్ నుంచి అమౌంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అంటే ఒకవేళ కుటుంబ పెద్ద, ఒకవేళ భర్త ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు, భార్య పేరు పైన 5 ఎకరాలు ఉంటుంది, సో అలాంటప్పుడు ఏం చేసే అవకాశం ఉంటుంది? లిమిటేషన్ ఖచ్చితంగా 5 ఎకరాలు ఉన్నటువంటి వారంతా కూడా దీంట్లో అర్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా సాగు చేయాల్సినటువంటి నిబంధన వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కి ప్రభుత్వం లేఖ రాసింది. దాని ఆధారంగా పడావు భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తా ఉన్నారు, ఇయర్ వైజ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటారు. రిమోట్ సెన్సింగ్ ఆధారంగా వాళ్ళు ఇచ్చేటువంటి డేటా ప్రకారం వారికి మాత్రమే రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పేరిట రైతులు తీసుకున్నారో వారిలో 90% మందికి రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇవ్వచ్చినటువంటి ఒక ఆలోచన ఉండగా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చూస్తే మనము 1,52,00,000 ఎకరాలకు వీళ్ళు రైతు బంధు పేరిట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఇంకా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 62,34,000 మందికి ఇస్తే మొత్తం 90% ఇచ్చినట్టు లెక్కలు చూపిస్తూనే ఇప్పుడు వీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు 15,000 ఇస్తామన్నారు ఎకరా, కాబట్టి దాన్ని తగ్గి ఇంకా ఒక 7,800 కోట్లు ఆదా అయ్యే పరిస్థితి కూడా ఉంది రాష్ట్ర బడ్జెట్ కు అనేటువంటిది కూడా అధికారులు లెక్కలతో సహా అంచనాలతో సహా ప్రభుత్వానికి నివేదిక అందించారు. కాకపోతే వచ్చే వానాకాలం నాటికి ఈ 5 ఎకరాలకు సంబంధించినటువంటి లిమిటేషను వీరి సంఖ్య పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు అందించే అవకాశం ఉంది. రైట్ మధు, రైతు భరోసాకు సేలింగ్ విధించే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. 5 లేదా 10 ఎకరాలకు పరిమితం చేయాలని తర్జన భర్జన పడుతుంది. ఐటీ రిటర్న్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్గదర్శకాల రూపకల్పనలో బిజీగా ఉంది వ్యవసాయ శాఖ. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా వచ్చే వర్షాకాలం నుంచి కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా అమలవుతుందని తెలుస్తుంది. 2018 వర్షాకాలం సీజన్లో రైతు బంధు పథకం ప్రారంభమైంది. 2 సీజన్లకు కలిపి 1,52 కోట్ల ఎకరాలకు మొత్తం 15,250 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ లెక్కన 1,52 కోట్ల ఎకరాలకు 22,800 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. 5 ఎకరాల భూమి, 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసాను పరిమితం చేస్తే సుమారు 7,800 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు బీడు భూములను గుర్తించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో అనర్హులను ఖచ్చితంగా తొలగిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.